మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్గా మెగా ఫ్యాన్స్కి అయితే బ్లాస్టింగ్ అయితే వచ్చేసింది, గ్లిమ్స్ వచ్చేసింది. అనిల్ రావుపూడి సినిమా టైటిల్ వచ్చేసింది. మన శంకర్ ప్రసాద్ గారు పండగకు వస్తున్నారనే టైటిల్ వచ్చేసింది. ఆ టైటిల్ని మనకి ఇంతకు ముందే మెగా టీవీతో రివీల్ చేసిన సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ అప్పాజీ గారు ఉన్నారు. ఆయనకి గ్లిమ్స్ ఎలా అనిపించింది అంటే తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ గంగాధర్. టైటిల్ మీరు మొన్నే చెప్పారు మన మెగా స్టూడియోలో, అదే టైటిల్ ఇప్పుడు ఫిక్స్ అయింది. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే చాలా రోజులుగా, ఒక నెల రోజులుగా టైటిల్ చక్కర్లు కొడుతుంది. దానికైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు అయినా చేస్తారేమో అనుకున్నాం, కానీ అదే టైటిల్ రావడం అన్నది చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నువ్వు అన్నట్టు మెగా ఫ్యాన్స్కి ఒక ట్రిపుల్ ట్రీట్. ఒక పక్క ఏమో విశ్వంబర రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు, దానికి సంబంధించిన ఒక గ్లిమ్స్ వచ్చింది. ఈరోజు అనిల్ రావుపూడి సినిమా టైటిల్ ప్లస్ గ్లిమ్స్. ఇంకాసేపట్లో బాబీ డైరెక్షన్లో వాల్తేరు వేరే తర్వాత చిరంజీవి గారితో బాబీ చేసే సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ కూడా రాబోతున్నాయి. కాబట్టి నాకు తెలిసి చాలా సంవత్సరాల తర్వాత అనుకుంటా చిరంజీవి గారి సినిమా ఒకే బర్త్డే రోజు 3 సినిమాలకు సంబంధించినటువంటి విశేషాలు విడుదల అవ్వడం అన్నది. కాబట్టి ఇది మెగా ఫ్యాన్స్ అందరికి కూడా ఒక మెగా ట్రీట్ లాగా మనం చెప్పచ్చు. ఓకే, మెగా 157 టైటిల్ని మీరు గెస్ చేశారు, కరెక్ట్ అయింది. ఆ గ్లిమ్స్ చూసారు, మీకు ఏమనిపించింది? అంటే గ్లిమ్స్ చూస్తే అంటే డెఫినెట్గా అనిల్ రావుపూడి మ్యాజిక్ అందులో ఉండేలాగా కనిపిస్తుంది. జనరల్గానే అంటే చిరంజీవి గారు కామెడీ పండించడంలో మంచి ఎక్స్పర్ట్ అని మనకి తెలుసు. దానికి తోడు అనిల్ రావుపూడి మార్క్ కామెడీ అంటే ఒక F2లో మొన్న సంక్రాంతికి వస్తున్న సినిమాలో కామెడీ ఎలాగా అయితే వర్కౌట్ అయిందో, చిరంజీవి గారితో అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అవుతుందని మనం డెఫినెట్గా చెప్పొచ్చు. ఇదేంటంటే అందులో సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్ పోలీస్ ఆఫీసర్, ఇందులో చిరంజీవి సెక్యూరిటీ ఆఫీసర్గా, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా కనిపిస్తున్నాడు. కాబట్టి అంటే దానికి కొనసాగింపు, అంటే మనం కొనసాగింపు అని చెప్పలేం, కానీ ఇప్పుడు అది కూడా జరుగుతుంది కదా, ఫ్రాంచైజీ దీనిలాగా కూడా నడుస్తున్నాయి. కాబట్టి అలాగే ఏదైనా అంటే హిట్ మిషన్, ఇప్పుడు రోహిత్ శెట్టిని అంతకుముందు బాలీవుడ్లో హిట్ మిషన్ అని చెప్పి అనేవాళ్ళు, ఇప్పుడు హవా తగ్గింది కొంచెం. అలాగే అనిల్ రావుపూడి మన టాలీవుడ్లో హిట్ మిషన్ అని చెప్పి అంటున్నారు. తమిళ్లో లోకేష్ కనగరాజు ఎల్సీయూ అన్నట్టు అందులో క్యారెక్టర్స్ ఇందులోకి అట్లా ఇప్పుడు అది కూడా ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పి ఆ కాన్సెప్ట్ ఏదైతే ఇప్పుడు ఇది చేస్తున్నారో అది ఇందులో ఏమైనా చేసే అవకాశం ఉందా? ఎందుకంటే వెంకటేష్ గారు ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తుండడం, ఇది ఇందాక నేను చెప్పినట్టు ఆయనేమో సెక్యూరిటీ, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా చిరంజీవి గారు, అంతకుముందు వెంకటేష్ ఏమో పోలీస్ ఆఫీసర్. ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇందులో కంటిన్యూ అవుతుందా? ఇలా అంటే ఈ జస్ట్ మనం సరదాగా చేసుకునే బుల్లిరాజు కూడా గానాలు. బుల్లిరాజు క్యారెక్టర్ కూడా డెఫినెట్గా అంటే ముందు నుంచి ఆ అబ్బాయి ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నెక్స్ట్ మళ్ళీ నేను చేస్తే అనిల్ రావుపూడి గారి సినిమానే చేస్తాను, మధ్యలో చేయను. అంటే చాలా ఆఫర్లు వచ్చినాయి అబ్బాయికి. మనల్నే చాలామంది అడిగారు అంటే కాంటాక్ట్ నెంబర్ అదేమైనా ఉందా అని చెప్పి. కాబట్టి ఇందులో డెఫినెట్గా ఆ కుర్రాడి కోసం ఒక స్పెషల్ ఇది డిజైన్ చేసి ఉంటాడు మన అనిల్ రావుపూడి. సో అది ఒక హిలేరియస్గా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైతే ఆ క్యారెక్టర్ వర్కౌట్ అయిందో అందులోనే సంక్రాంతికి వస్తున్న సినిమాలోనే ఆ అబ్బాయి సీన్లు ఇంకొన్ని ఉంటే బాగుంటుందని చెప్పి అందరూ ఫీల్ అయ్యారు. కాబట్టి అదే క్యారెక్టర్ ఇందులో కంటిన్యూ చేసినా కూడా అద్భుతంగా పండుతుంది. అంటే సంక్రాంతికి వస్తున్నాంలో తండ్రి కొడుకుని తీసుకుని ఇందులో మెగాస్టార్కి లింక్ చేసి పెడితే ఎలా ఉంటుంది? అదే అంటే ఇందులో మన సంక్రాంతికి వస్తున్నాలో ఒక చీఫ్ మినిస్టర్ని కాపాడడం అనే ఇది ఉంటుంది కదా, మిషన్ ఉంటుంది కదా. ఇందులో కూడా అలాగే ఉంటుందా? ఒక చీఫ్ మినిస్టర్ని రక్షించడం కోసం, లేదంటే ఎవరైనా ఒక ఇంకా పెద్ద ఏదైనా ఒక ఇంపాసిబుల్ టాస్క్ లాంటిది మన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అనేటువంటి చిరంజీవి గారికి అప్పగిస్తారా ఏంటన్నది మనం చూడాలి. అయితే ఇవన్నీ మనం చేసే ఊహాగానాలన్నీ సరదాగా చేసేవి తప్ప సీరియస్ మనం చెప్పలేం. కాబట్టి అంటే ఆ టైటిల్ అనేది మనకి ఎప్పుడో ఎవరో తెలిసిన వాళ్ళు ఇది ఉండొచ్చు అని చెప్పి అన్నారు. అది అనుకోకుండా అదే టైటిల్ మన శివశంకర్ వరప్రసాద్ గారు మనం సంక్రాంతికి వస్తున్నాం అనుకున్నాం, దాన్ని పండక్కి వస్తున్నాం అని చెప్పి పెట్టారు. అయితే నాకు ఆ పండక్కి వస్తున్నాం అన్నది చూస్తే ఏదో యూట్యూబ్ ఛానల్స్లో తమ్మనేల్స్ పెడతారు చూడు, కొంచెం మెచ్యూరిటీ లేని వాళ్ళు పండగకి వస్తున్నారు, అది ఒకటి కొంచెం చిన్న ఇది అనిపించింది. సరదాగా అంటే అది పెద్ద ఇదేం కాదు, ఇది కూడా రఫ్ వెర్షనే కదా. ఇంకొకటి ఏంటంటే ఇందులో చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు అంటేనే స్టైలిష్ యాక్షన్కి మారు పేరు చిరంజీవి గారు. ఆయనతోటి సిగరెట్ అంటే ఆ సిగరెట్ కాల్పించే సీన్ల ద్వారా ఏదో స్టైలిష్నెస్ తీసుకురావడం అనేది నాకు కొంచెం అంత అది అవసరం లేదేమో అని అనిపించింది, ఆ సిగరెట్ దీంతో చేయడం అన్నది. అంటే ఇప్పుడు రజనీకాంత్ కూడా కొన్ని విమర్శలు వచ్చిన తర్వాత ఆయన ఆ సిగరెట్ ఏదైతే చేసేవాడో అది మానేశాడు ఆయన కదా. అటువంటిది ఇప్పుడు చిరంజీవి గారితో ఆ సిగరెట్ పట్టుకొని, అంటే ఆయనకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారన్న విషయం మనకి తెలుసు. ప్రతి సినిమాలో డిస్క్లైమర్ మనం చూస్తూనే ఉన్నాం,
పొగ త్రాగడం ఇవన్నీ ఇదని చెప్పి ఆరోగ్యానికి హానికరం అని చెప్పి అటువంటిది కోట్ల మంది అభిమానులు ఉన్నటువంటి చిరంజీవి గారితో చేయించడం అనేది కొంచెం చిన్న అబ్జెక్షన్గా నాకు అనిపించింది. అది మినహాయిస్తే ఒక ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫ్యాన్స్ అందరికి కూడా అంటే ఇప్పటివరకు కొంచెం మొన్నటి వరకు విశ్వంబర సరే అప్డేట్స్ లేవని ఇలా ఏదైతే కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మెగా ట్రీట్ లాగా ఈరోజు జరిగిందని మనం చెప్పొచ్చు. విశ్వంబర గ్లిమ్స్ కూడా వచ్చింది, అది ఎలా అనిపిస్తుంది? అది కూడా చాలా బాగుంది. విశ్వంబర గ్లిమ్స్ కూడా అంటే అంతకుముందు ఫస్ట్ దీని టీజర్ వచ్చినప్పుడు చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. పర్టికులర్గా గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ సరిగా లేవని చెప్పి. ఇందులో పర్ఫెక్ట్గా ఉన్నాయి. అంటే చిరంజీవి గారు కూడా దీనికి ముందు రిలీజ్ చేసినటువంటి వీడియోలో చెప్పారు, ఈ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ వల్లే డిలే అవుతుంది, అందుకనే సమ్మర్కి వస్తున్నాము. అదే కరెక్ట్ అదే అంటే అది జనరల్ ఇది కదా. ఇప్పుడు ఒక పక్క ఇంకో 4 నెలలు మాత్రమే ఉంది అనిల్ రావిపూడి సినిమా, ఇప్పుడు మన శంకర వరప్రసాద్. ఈ లోపల ఈ సినిమా విశ్వంబరాన్ని ప్లేస్ చేయడానికి కూడా సరైన ఇది లేదు కాబట్టి అది మనం గెస్ట్ చేసాం. అది కూడా నిజం కావడం నువ్వు అన్నట్టు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎనీవే ఇది ఒక మెగా ఫ్యాన్స్కి ఒక ట్రీట్. ఈ సంక్రాంతికి ఏమో మన శంకర వరప్రసాద్, దీనికి సమ్మర్కేమో విశ్వంబర. తర్వాత అప్పటికి నాకు తెలిసి షూటింగ్ అది కూడా స్టార్ట్ అవుతుంది బాబీ సినిమా. అంటే బాబీ కంటే ముందు ఇంకోటి శ్రీకాంత్ ఉంది సార్, దసరా డైరెక్టర్. అవును, కానీ మరి దానికి సంబంధించిన అప్డేట్ నాని ప్రొడ్యూసర్గా అన్నాడు. కానీ నాని చేసినటువంటి ప్యారడైజ్ సినిమా అయ్యేంత వరకు కూడా, ప్యారడైజా ఏంటది సినిమా పేరు, అది అయ్యేంత వరకు మరి ఈ సినిమా మీద ఫోకస్ పెట్టే అవకాశం లేదు కాబట్టి నాకు తెలిసి బాబీ సినిమా తర్వాతే అది ఉంటుంది.